వారికి ముఖ్య అతిథిగా ఉద్దేశించినటువంటి మన జిల్లా చెరువులన్నీ నింపినందుకు మనందరి తరపున గౌరవ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల మనం ఈ జలధార జలహారతి యాక్చువల్గా ఇది మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో అమలు చేసినటువంటి ప్రాజెక్ట్ జలధార కార్యక్రమం నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకొని స్టేట్ వైడ్ మనకి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మన అన్నమయ్య జిల్లాలో ఈ ప్రాజెక్ట్ జలధార ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల వలన 8.6 మీటర్స్ వరకు గ్రౌండ్ వాటర్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. అదేవిధంగా 2000 చెరువుల్లోకి వెళ్ళక ఎండిపోయినటువంటి చెరువులు సుమారుగా 900 వరకు చెరువుల్ని నింపడం జరిగింది. అలాగే ఫీడర్ ఛానల్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేసి సార్ డైరెక్షన్లో రూరల్ ఏరియాలో అలాగే ఈ ఏరియాస్లో చేసి ఈ ప్రాజెక్ట్ జలధార అనేది మన రాష్ట్ర స్థాయిలోనే కాక దేశ స్థాయిలో కూడా మరి ఇప్పుడు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని థ్యాంక్ యూ. బాగా కొంచెం కలెక్టర్ గారు ఆడితే బాగా చూడండి సార్ మేడం చూడండి అన్నా అన్నా చేది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో హాజరైపోయి దీన్ని విజయవంతంగా చేయడంలో మీరు అందరూ భాగస్వామ్యం అయ్యారని దీనికి మీ అందరికీ కృతజ్ఞత మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన అందరికీ తెలిసినట్టుగా మన జిల్లాలో చేపట్టిన ఈ జలధార కార్యక్రమం మొన్న అనంతపూర్ జిల్లా నుంచి మొదలైపోయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమంగా మారింది. మన జిల్లాలో చేపట్టిన ఈ మన జిల్లాకి ఉన్న పెద్ద సమస్య నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ లేకపోవడంతో వ్యవసాయం కానీ, ఉద్యాన పట్టణాలు కానీ, మైక్రో ఇరిగేషన్ కానీ, ఉపాధి అవకాశాలు అన్నిటికీ చాలా ఇబ్బందులు వచ్చేది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ జలధార అనే ప్రోగ్రామ్ని ఏ విధంగా చేపడతాం, ఒక చిన్న ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే
మన ఇప్పుడు దాదాపు ఈ 2-3 పెద్ద రిజర్వాయర్ కంప్లీట్ చేయాలంటే దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. 300 to 400 crore రూపీస్. దానిలో కూడా మనం నింపగలిగేది 5 TMC కంటే తక్కువ, 5 TMC కంటే తక్కువ. కానీ మన పోయిన ఆరు నెలల్లో 6 monthsలోనే మన నరేగా స్టాఫ్, ఏపీ ఎన్ఆర్ఈజిఎస్, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ కలిసి బాగా కృషి చేయడంతో 38 TMC నీళ్లు మనం భూగర్భంలో నింపగలిగాము. సో దీనికి ఎంత ఖర్చు, ఎంత ప్రభుత్వ నిధులను మనం కాపాడగలిగామో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. 5 TMC నీళ్ళతో నీళ్ళు నింపడానికి ఒక రిజర్వాయర్ కట్టాలంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు కావాలి, ఒక 1000 crore రూపీస్ అవసరం ఉంటుంది. కానీ 38 TMC నీళ్ళు మనం భూగర్భంలో పెంచగలిగాము. అదే కాకుండా ఇంకా సర్ఫేస్ స్టోరేజ్ పైన ఉన్న మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్లో 11 TMC ఎక్స్ట్రా వాటర్ ఈరోజు పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈరోజు మనకి 11 TMC ఎక్కువ నీళ్ళు అందుబాటులో ఉంది. మీ అందరికీ ఈ జలధార ప్రోగ్రామ్ ద్వారా మన అందరిది జీవితంలో ఏ విధంగా మార్పులు వచ్చాయి, ఏ విధంగా మనకి చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ప్రాంతాల్లో ఏ విధంగా మార్పులు వచ్చాయి మీరు అందరూ చూస్తున్నారు. మన దీనికి ఎటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి, అమలు చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం మన జిల్లాకి గర్వకారణం విషయం. ఈ జిల్లాలో మనం చేసిన ప్రాక్టీసెస్ ఈరోజు రాష్ట్రానికి ఒక బెస్ట్ ప్రాక్టీస్గా మారి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోడల్గా మారిందని మన అందరికీ గర్వకారణం. దీనికి సందర్భంగా మళ్ళీ దీన్ని గౌరవిస్తూ, దీన్ని గుర్తిస్తూ ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంకి కూడా ఈరోజు థీమ్ జలధార జల ఆర్తి అని పెట్టడం జరిగింది. మన అందరికీ దగ్గర ఉన్న వాటర్ బాడీస్, చెరువులు, ఇలాంటి ప్రాంతాన్ని మనం శుభ్రంగా చేసి మనకి ఒక ఆస్తిలాగా ఒక ప్రాపర్ ఈ మదనపల్లి ప్రాంతంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న 3789 చెరువుల్ని మనం ఈరోజు శుభ్రం చేసి వీటిని ఒక టూరిజం ప్లేసెస్గా మార్చుకోవడానికి, ఒక బెస్ట్ మోడల్ స్పాట్స్గా మార్చుకోవడానికి మనం ఈరోజు అందరూ సంకల్పం తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో మీరు అందరూ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుగా తీసుకువెళ్తారు. ఈ రోజే కాకుండా ప్రతిరోజు మనకి చుట్టుపక్కల ఉన్న మంచి వాటర్ బాడీస్ని మనం కాపాడడానికి మనం అందరూ సంకల్పం తీసుకుంటాము. ఈ కార్యక్రమాన్ని ఇంకా వస్తున్న కాలంలో మీరు అందరూ ముందుగా తీసుకువెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ప్రతి నెల 3వ శనివారం మనం చాలా ఆనవాయితీగా మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రత కోసం సాసాలో కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అదే భాగంగా ఈరోజు కార్యక్రమం ముఖ్య కారణం వచ్చి జలధార జలహారతి. ఇది రాష్ట్ర స్థాయిలో ఈరోజు మన ఉన్న వనరులు కాపాడుకుంటూ ఆ వనరులను పూర్తి స్థాయిగా ప్రజలకు అంకితం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీకు తెలుసో లేదో, గత వర్షపు నీళ్ళన్నీ మనం హెచ్ఎన్ఎస్లో ఇవన్నీ వచ్చిన నీళ్ళన్నీ సైఫన్ సిస్టంతో మనం అన్ని చెరువులు నింపాం. ఎక్కడ మన గంగమ్మ గుడి వెనక భాగంలో ఆ రోజు కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉంటే అవన్నీ తీపిచ్చేసి తక్షణం ఇరిగేషన్ వాళ్ళు తీసుకొని చాలా బాధ్యతగా చేశారు. ఇదే కాకుండా ఆ రోజు డబ్బులు లేవంటే కూడా నేను మండలంలో డబ్బులు పెట్టించి చేయడం జరిగింది. అదేవిధంగా కోమటివన్ చెరువు వచ్చి మదనపల్లి బ్యూటిఫికేషన్, దీనికి ఒక ప్లాన్ మనం కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేశాము. అక్కడ ఆ కార్నర్ నుంచి ఒక రోడ్ నియర్గా SBI కాలనీకి ఇంటర్లింక్ చేస్తే, ఎందుకంటే అక్కడ వెనక ఉన్న ఇళ్ళన్నీ వెనకాలకు వచ్చేస్తున్నాయి, చెరువు ఎన్క్రోచ్ చేసేస్తున్నారు. కూడా కలెక్టర్ గారి దృష్టికి తెస్తానే తక్షణం పరిష్కార మార్గంలో పెడుతున్నారు. మదనపల్లి ఒక అందం, మదనపల్లి చరిత్రనే ఒక అందం, మదనపల్లి చూస్తేనే ఒక అందం. ఎందుకంటే ఈరోజు చూడండి 10 నిమిషాలైంది మనం ఇక్కడ నిలబడినాం, ఎవరు కూడా ఎక్కడ చెమట రాలే. అదే ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఎటుపక్క వెళ్ళిపోతే కూడా ఈ ట్యాంక్ నిలిచిపోయింటే తల్ల తడిసిపోయిండు, ముఖమంతా తడిసిపోయిండు, బట్టలు కూడా ఇక్కడ ముందు తడిసిపోయిండు. ఇది మదనపల్లి అందం. దయచేసి మనమందరం ఈ అందానికి కాపాడుకోవాలా, మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా పెట్టాలా. మనము నా ఊరిది, నా ఊరు బాగుండాలా, నా ఊరు పరిసర ప్రాంతాలు బాగుండాలా. ఎస్పెషల్లీ ఎవరైతే మెప్మా IKPలో ఉన్న మన టౌన్కి సంబంధించింది
టౌన్ పక్కనే ఉన్న పంచాయతీ వివోస్ కానీ ఆర్పీస్ కానీ మీ సమైక్య లీడర్స్ కానీ మీ అందరి బాధ్యత. మీరు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి ఎలా పెట్టాలి. అదేవిధంగా సచివాలయం స్టాఫ్, శానిటేషన్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరు కూడా నేను చూస్తా శానిటేషన్ సెక్రటరీస్ మార్నింగ్ 7 o'clockకి మీరు వార్డులోకి రావడం లేదు. అది మంచిది కాదు. మీరు ఖచ్చితంగా 7 to 8 వార్డులో ఉండి మళ్ళీ మీరు కావాలంటే ఆఫీస్కి ఒక అర్ధగంట లేట్ వస్తే కూడా జరుగుతారు. ఆ విధంగా ఈరోజు మనం మన టౌన్ కానీ శుభ్రంగా పెట్టుకుంటే మనం కలెక్టర్ గారికి ఆదర్శంగా తీసుకొని అన్ని కార్యక్రమాలు ముందుకు నడుస్తూ ఈరోజు పట్టణ అభివృద్ధి, పట్టణ శుభ్రత, పరిశుభ్రత అన్ని విధాలుగా మనం కాపాడుకోవాలి. ఈరోజు చూస్తున్నాము కొన్ని ఏరియా రామారావు కాలనీ పైన చీకలగుట్ట కొంచెం వాటర్ ఎఫెక్ట్ ఉంది. అయినా కూడా మనం ఏం చేస్తున్నాం, ఇటుపక్క నుంచి వాటర్ ఇంటర్లింక్ చేస్తున్నాం. ఎక్కడ కూడా సమస్య మన దృష్టికి వస్తే ఏ గంట కూడా ఒక నిమిషం కూడా ఆపడం లేదు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో బోర్ లేదు. ఇమ్మీడియట్ కలెక్టర్ గారికి మాట్లాడి హెచ్డిఎస్ తీసుకొని బాధ్యతగా ఉండాలని చెప్పి సవినయం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.